జనాలను అయితే ఆయన రారండి. మోసం చేయనగా ఉంది. ఆయన పక్క అయితే ఇక్కడ సునీల్ గారు వచ్చేస్తారు ఎంపీ కింద. కాకినాడ ఏంటంటే మొత్తం పిఠాపురం చూడ ఎక్కడ ఉన్నా ఇంక సునీల్ గారు పక్క అండి ఎంపీ కింద. అంటే ఉదయ్ శ్రీనివాస్ ఒకప్పుడు అంటే దుబాయ్లో సాఫ్ట్వేర్ అని చెప్పారు, ఇప్పుడు ఒక పెద్ద ఫ్రాడ్ అంటున్నారు కదా, మీరేమంటారు? ఫ్యాడే అండి మరి. ఆయన ఇక్కడ చేసి వచ్చి ఇక్కడ టీవీలో అది అంటున్నారు కానీ ఆయన మాత్రం ఫ్యాడే ఉదయ్ శ్రీనివాస్ గారు. అసలు మీ కాకినాడ ఎంపీగా ఉదయ్ రావాలనుకుంటున్నారా లేకపోతే సునీల్ గారు రావాలనుకుంటున్నారా? సునీల్ గారే రావాలండి, మంచి జరుగుతుంది అంతా సునీల్ గారు వస్తే. ఉదయ్ శ్రీనివాస్ గారికి అలాగే సునీల్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే మా సునీల్ గారు అయితే నలుగురిలో వచ్చి నలుగురిలో మాట్లాడతారు. ఆయన అయితే ఇప్పుడైతే వచ్చి ఏదో రాజకీయం కింద ఏదో నేను చేస్తాను అంటున్నారు కానీ అది మాత్రం ఫేక్ అండి. సునీల్ గారు అయితే పక్క మంచి చేస్తారు. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేస్తే మొత్తం అమ్మేస్తాడు అనేసి అంటున్నారు కదా, నిజమే అంటారా? అమ్మేస్తారండి మరి. మరి ఎక్కడో దుబాయ్లో ఉన్న ఆయన అక్కడే దొరికిపోయారంటే ఇక్కడ అమ్మారని గ్యారంటీ ఉందండి. అది సునీల్ గారిని గెలిపిస్తే 400 గ్రామాలు బాగుపడతాయి అనేసి అంటున్నారు కదా, దీన్ని మీ సమాధానం ఏంటి?